అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు గణనీయమైన కృషి చేయవలసి ఉంటుంది. మీకు తలనొప్పులు ఎదురు కావచ్చు. మీరు మీ ప్రణాళికలపై నిశ్చితంగా దృష్టి పెట్టాలి. మీ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. మీరు అతిథుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు అని చెప్పవచ్చు. ఇతరుల నుండి దృష్టిని మరల్చి మీపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా డబ్బు లభించవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధికారులతో వాదనలకు దూరంగా ఉంటే మీరు వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించగలరు. ఈరోజు మీరు వినోదం మరియు కాలక్షేపం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక మరియు మానసిక సమస్యల పరిష్కారం కావచ్చు. మీ దూకుడు ప్రవర్తన కారణంగా ఒక పెద్ద వివాదం తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా సమయం మౌనంగా ఉండడం ద్వారా సంబంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు ఆందోళన కలిగించేది కాదు. అయితే మీరు బయట తినడం లేదా త్రాగడం మానుకోవాలి. ఈరోజు మీరు పాత అలవాట్లను లేదా భావోద్వేగ భారాలను వదిలివేయడంలో విజయం సాధిస్తారు. అయితే 12వ ఇంట్లో ఉన్న చంద్రుడు మీకు కొద్దిగా ఒంటరితనాన్ని కలిగించవచ్చు. పనిలో ఫైళ్లు పోగొట్టుకోవడం లేదా సంభాషణలో అంతరాలు ఒక సమస్య కావచ్చు. ప్రేమ విషయంలో మీ భాగస్వామితో ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద రుణాలను ఖరారు చేయకుండా ఉండండి. ఆరోగ్యపరంగా మీ పాదాలు మరియు నరాలు సున్నితంగా ఉండవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసంతో వివేకంతో ముందుకు సాగడానికి అనువైన రోజుగా ఉంది. మీ సంకల్ప బలం మరియు లోతుగా ఆలోచించే సామర్థ్యం పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడతాయి. సంబంధాలలో నమ్మకం నిజాయితీ పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో భావోద్వేగ అవగాహన మరియు అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. సందేహానికి అనుమానానికి దూరంగా ఉండండి. ఒంటరి మహిళలకు ఒక వ్యక్తి యొక్క వాస్తవికతను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మీకు పని ప్రదేశంలో కొత్త బాధ్యత లేదా గోప్యమైన ప్రాజెక్టు లభించవచ్చు. పరిశోధన, ఐటీ, దర్యాప్తు లేదా కన్సల్టింగ్ రంగాల్లో పాలు పంచుకునే మహిళలు విజయం సాధిస్తారు. మీ పదునైన దృష్టితో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇది శుభప్రదమైనది. చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు భద్రత, బీమా లేదా పాత అప్పులకు సంబంధించినవి కావచ్చు. మీరు పాత పెట్టుబడి పథకాల నుండి ప్రయోజనాలు పొందవచ్చు. సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి మరియు ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. మీ నడుము, వెన్నుముక లేదా పొత్తి కడుపు పట్ల శ్రద్ధ వహించండి. మసాలా మరియు బయటి ఆహారానికి దూరంగా ఉండండి. సరిపడా నీటిని త్రాగండి. రాత్రిపూట ధ్యానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. సౌకర్యాలు, విలాసాలు పెరగడం మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. వైవాహిక సమస్యలు అంతమవుతాయి. కేవలం మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు సుఖాలు, వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించడం అనేక కష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీ మనసులో అనేక ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. విషయాలు మీ అంచనాలకు అనుగుణంగా జరగడం లేదని మీకు అనిపిస్తుంది. ఈ సమయం మీ సంబంధాలలో కొన్ని అడ్డంకులను తీసుకురావచ్చు. మీ భాగస్వామితో మాట్లాడడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. మీరు సహనంతో ఉండాలి మరియు స్పష్టమైన నిజాయితీతో కూడిన సంభాషణను కొనసాగించాలి. ఈరోజు మీ భావాలను అర్థం చేసుకోవడం మరియు పంచుకోవడం మీకు ముఖ్యం. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, కానీ ఇది ఆత్మ పరిశీలనకు మరియు సంబంధాలలో మరింత స్పష్టతకు ఒక అవకాశం కూడా. కష్టాలు ఉన్నప్పటికీ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మేధోపరమైన ఎదుగుదలకు సమయం. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి అనుభవాలు భవిష్యత్తులో మీరు మరింత అవగాహనతో మరియు భావ వ్యక్తీకరణతో ఉండడానికి సహాయపడతాయి. ఈరోజు ప్రారంభంలో కొన్ని విషయాలు ఆలస్యంగా సాగినప్పటికీ అంతిమ ఫలితాలు మాత్రం
మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. చివరికి మీరు ఆశించిన పనులు మీ సొంతమవుతాయి. సహనం పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అందుకుంటారు. నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. మాటల్లో అపార్థాలు రావచ్చు కాబట్టి అవసరమైనంత మాత్రమే మాట్లాడడం మంచిది. కార్యాలయంలో మీ పనితీరుతోనే గుర్తింపు పొందే పరిస్థితి ఉంటుంది. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించాలి. ఖర్చులను నియంత్రిస్తే లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట కనిపించినా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం పొందుతారు. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక నిర్దిష్ట పని గురించి ఇతరులతో మాట్లాడడం లేదా సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆ విషయంపై పరిజ్ఞానం ఉన్నవారితో ముఖ్యమైన పనుల గురించి చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. మీ పని ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధిత సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. మీరు ఇతరుల అవసరాలు మరియు భావాల పట్ల సున్నితంగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఎలాంటి కోర్టు కేసుల్లోనూ చిక్కుకోకుండా ఉండాలి. ఈరోజు పరిస్థితులు సంఘటనలు మారే విధంగా మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవలసి రావచ్చు. జీవితంలో ఎదురయ్యే విషయాల పట్ల మీరు మరింత బాధ్యతాయుతమైన వైఖరిని అలవర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఊహించని సంఘటనల కారణంగా మీరు మీ ప్రణాళికను మార్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికను పాటించకపోవచ్చు. ఈ ఊహించని సంఘటన వల్ల మీ దాదాపు అన్ని స్వల్పకాలిక పనులు ప్రభావితమవుతాయి. సమతుల్య ఆహారం, యోగా మరియు ధ్యానం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే మీ శరీరం మరియు మనసులో పేరుకుపోయిన ఒత్తిడిని విడుదల చేయడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తాయి. ఇతర పద్ధతులు మరియు చికిత్సలు కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ వాటి నుండి ప్రయోజనం పొందాలంటే మీరు మీ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి దానిని కాపాడుకోవడానికి మార్గాలు కనుగొనాలి. మీ సంబంధంలో ఒక ఉత్సాహం వెల్లివిరిసి మీ సంబంధంలో ప్రయోగాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ అనుకూల స్వభావం ప్రకాశించి లోతైన భావోద్వేగ సంభాషణను పెంపొందిస్తుంది. మీ స్థిరమైన మనసు సృజనాత్మకతను స్వీకరిస్తూ ఆచరణాత్మకతను సమతుల్యం చేస్తుంది. ఈ సమయాన్ని బహిరంగ సంభాషణ కోసం ఉపయోగించుకోండి. తద్వారా పంచుకున్న అనుభవాలు మరియు పరస్పర అవగాహన ద్వారా సంబంధం వర్ధిల్లుతుంది. ఈరోజు మీరు ఆశయానికి భావోద్వేగాలకు మధ్య ఒక సంఘర్షణను అనుభవించవచ్చు. విభేదాలు లేదా ఘర్షణలు మీ సాధారణ పరిస్థితిని సవాల్ చేయవచ్చు, కానీ కొత్త ఆలోచనలు విజయానికి దారితీయగలవు. ఆత్మ పరిశీలనపై దృష్టి పెట్టండి మరియు వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుగుదలకు అవకాశాలుగా మలుచుకోండి. ఈ లక్షణాలు మీ దృక్పథాన్ని మెరుగుపరిచి పని మరియు చదువుల్లో విజయానికి దారితీయనివ్వండి. దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. మీరు సాహసాలు చేయగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తెలియని భయాలు కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లోనూ బయట వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంటికి అతిథులు వస్తారు. ఖర్చులు ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.